ముందడుగు 9 న్యూస్ తరఫున ఈరోజు వార్త మీకు అందవలసింది ఏంటంటే 1 టౌన్ జగన్నాథ స్వామి టెంపుల్ నుంచి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రేపు 7వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా జగన్నాథ స్వామి ఉత్సవాలు చాలా గ్రాండ్గా ఈ సంవత్సరం చేయాలని కమిటీ పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఈవో గారు మీడియాతో మొత్తం. అందరికీ నమస్కారం. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానానికి ఈవోగా పనిచేస్తున్నాను. టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవంలో ఈ సంవత్సరం జూలై 7వ తారీఖు నుండి జూలై 18వ తారీఖు వరకు జరపబడతాయి. ఈసారి తొలి రథయాత్ర జూలై 7వ తారీఖున సాయంత్రం 4:15 మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిచే వారి చేతుల మీదుగా రథయాత్ర ప్రారంభించబడుతుంది. ఈ రథయాత్ర మహోత్సవం జూలై 7వ తారీఖున తొలి రథయాత్రతో స్వామివారిని రథం మీద టౌన్ కొత్త రోడ్లో ఉన్న ఆలయం నుండి టర్నర్స్ చౌల్ట్రీ ప్రాంగణం వరకు రథం మీద తీసుకొని వెళ్తాము. అక్కడ జూలై 8వ తారీఖు నుండి జూలై 17వ తారీఖు వరకు 10 రోజుల పాటు స్వామివారిని కళ్యాణ మండపంలో పెట్టి దశావతారాల్లో అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. జూలై 18వ తారీఖున సాయంత్రం 5ంటికి మళ్ళీ స్వామివారిని రథం మీద చౌల్ట్రీ నుండి ఆలయం వరకు తీసుకొచ్చి పీఠారోహణ సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. మనకి రథయాత్ర కార్యక్రమానికి భక్తులు చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి రోజుకి సుమారు 10,000 మంది నుంచి 15,000, 20,000 మంది వరకు వస్తారు కాబట్టి మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మా దేవాదాయ శాఖ అధికారులందరికీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచనలు జారీ చేశారు. అలాగే మా దేవాదాయ శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల నిమిత్తం ఆర్డీఓ గారి అధ్యక్షతన జూలై 2వ తారీఖున వివిధ శాఖల వారితో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఆర్డీఓ గారు అన్ని శాఖల వారికి ఈ రథయాత్ర మహోత్సవంలో ఘనంగా జరపడానికి సూచనలు జారీ చేశారు. ఈ సూచనలన్నీ మేము పాటిస్తూ భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈ రథయాత్ర మహోత్సవాలు విజయవంతంగా చేయాలని మీ అందరికీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. స్వామివారికి టర్నర్స్ చౌల్ట్రీ మండపంలో పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 9 వరకు దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. భక్తులు పాల్గొనే వారికి ధర్మ దర్శనంతో పాటు 20 రూపాయల ప్రత్యేక దర్శనం, 50 రూపాయల శీఘ్ర దర్శనం, 200 రూపాయల విశిష్ట దర్శనం ద్వారా భక్తులు దర్శనం చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాం. అలాగే చౌల్ట్రీ ప్రాంగణంలోనే ప్రసాదాలు కూడా విక్రయించడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతిరోజు మధ్యాహ్నం మనం సుమారు దాతల సహకారంతో 1000 నుంచి 1500 మంది వరకు అన్నదానం చేయడం జరుగుతుంది. సాయంత్రం 4:30 నుంచి 9 వరకు మనకి పారాయణాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మన నగరంలో ఉన్న సంస్థల వారిచే ఏర్పాటు చేయడం జరిగింది. వస్తున్న భక్తులందరికీ తెలియజేయడం ఏంటంటే, మనకి ఇది వర్షాకాలం కాబట్టి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చౌల్ట్రీ ప్రాంగణం మొత్తం వాటర్ ప్రూఫ్ షర్ట్స్తో వేయడం జరిగింది. అలాగే క్యూ లైన్స్లో ఉన్న భక్తులకి మంచినీటి సరఫరా, మజ్జిగ పంపిణీ, అలాగే చిన్నపిల్లలకి బిస్కెట్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. జూలై 18వ తారీఖు తిరుగు రథయాత్ర తర్వాత 19వ తారీఖు హుండీ లెక్కింపుంటుంది. అలా 25వ తారీఖు మహా అన్నదానం 4,000 మంది నుంచి 5,000 మంది వరకు మహా అన్నదానం మన టౌన్ కొత్త రోడ్ ఆలయ ప్రాంగణంలోనే జరుగుతుంది. ఉదయం 9:15 స్వామివారి రథంపై వేయించేస్తారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు కూడా భక్తులందరూ కూడా రథం మీద దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కావున భక్తులందరూ గమనించి అధిక సంఖ్యలో పాల్గొని రథం మీద దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ, అలాగే సాయంత్రం 4:15 ఇక్కడి నుంచి రథయాత్ర, తొలి రథయాత్ర శోభాయమానంగా జరుగుతూ ఉంది. 8వ తేదీ నుండి 17వ తేదీ తొలి ఏకాదశి వరకు స్వామివారు వివిధ అలంకారాల్లో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన,